మహాలక్ష్మి, గోంగూర కట్ట ఎందుకు తిన్నావు? నేను చెప్పను పో. నువ్వు వీడియో చేసినావు, నేను అస్సలు చెప్పను. వీడియో ఆపేస్తే చెప్తా. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అన్నం వారి రుచులు. అమ్మనైతే మాత్రము చాలా రోజుల నుంచి గోంగూర చికెన్ పికిల్ చేయమని అడుగుతూ ఉన్నామండి. ఎందుకు అది కుదరట్లేదు, వాయిదాలు పడుతూనే ఉంది. మేము ఇంకా రోజు అడుగుతూ ఉండేసరికి ఇంకా లాభం లేదనుకునిందో ఏమో కానీ సరే చేస్తాను, చికెన్ గోంగూర ఎన్ని తెమ్మని చెప్పిందండి మా తమ్ముడికి. వాడైతే తీసుకొని వచ్చాడు. గోంగూర వలవడానికి మంచం మీద పెట్టి ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్ళే లోపలికి మా ఇంట్లో ఉండే మహారాణి ఒక గోంగూర కట్టును స్వాహా చేసిందండి. మళ్ళీ ఇక్కడికి బ్రేక్ పడింది అనమాట. ఇంకేం బాగుంటది, ఒక గోంగూర కట్టతో చేస్తే ఏం బాగుంటది అనింది. మళ్ళీ ఎట్టో కట్ట చెయ్యమ్మా అనేసరికి సరే అని చెప్పి పూనుకునింది అనమాట. ఇంతకీ యువరాణి మహాలక్ష్మి గారికి గోంగూర కట్ట ఎందుకు తినాలనిపించిందో కనుక్కున్నారండి. మహాలక్ష్మి, ఎందుకు తిన్నావు గోంగూర కట్ట? అక్క, నేను తినలేదని చెప్తున్నాను కదా. 5 పైన కొంగలు వాటిని అడుక్కుపోయి తినేసింటే నేను తిన్నా. అబ్బా, మధ్యలో మాకేంటి సంబంధం అసలు? సరేలే, ఇంకెందుకు, నువ్వు చెప్తే నీకు బెల్లం పెడదాం అనుకున్నాను. నీకు వద్దు కదా, సరే వదిలేలే. బెల్లం అయితే నాకు కావాలి. చెప్తా అక్క, నేను చెప్తాను ఎందుకు తిన్నాను, నేను చెప్తాను. సరే చెప్పు, గోంగూర కట్ట ఎందుకు తినేసావు తల్లి? ముందు చెప్పు, తర్వాత పెడతాను. ఎందుకు తిన్నానంటే, నా తప్పేం లేదు. రోజు మీరు ఎండగడ్డి పచ్చిగడ్డి పెట్టి అవి తిని నాకు నోరు సప్పగా అయిపోయింది. అందుకే ఏదైనా పుల్లగా తినాలనిపించి గోంగూర కట్ట తినేసాను. నేను చేసిన తప్ప ఫ్రెండ్స్, మీరు చెప్పండి. నేను నిజం చెప్పేశాను కదా, నా బెల్లం నాకు పెట్టేసేయండి. అంటే నువ్వు నిజం చెప్తావని బెల్లం పెడతానని ఊరికే అన్నాను మహాలక్ష్మి. చూడు, నా చేతిలో బెల్లం లేదు. అక్క, ఇది చీటింగ్. నేను ఒప్పుకోను అసలు ఒప్పుకోను. నువ్వు నాకు ఈరోజు బెల్లం పెట్టాల్సిందే, నేను తినాల్సిందే. నాకు నోరు మళ్ళీ తీయగా ఏమైనా తినాలనిపిస్తుంది. నాకు బెల్లం పెట్టవా ప్లీజ్? ఓకే మహాలక్ష్మి, ఇదిగో నీ బెల్లం తిను. ఎలా ఉందో చెప్పు. అప్ప, తీయగా ఉంది. కాసేపు ఆగు, నీ చెయ్యి నాకు నేను. ఫ్రెండ్స్, అమ్మకి అక్కకి చెప్పకండి. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. నేను గోంగూర ఎందుకు తిన్నాను అనేది మీకు నిజం చెప్పేస్తాను. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు నేను నిజం చెప్పేస్తాను. అక్క, అమ్మ మాట్లాడుకుంటే విన్నాను. వాళ్ళు చికెన్ గోంగూర కలిపి వండుకుంటారంట. మహాలక్ష్మి ప్యూర్ వెజిటేరియన్ కదా, మీకు తెలుసు కదా. అందుకే వాళ్ళకి తెలియకుండా గోంగూర కట్టలేపేశాను. ఎలా ఉంది నా ప్లాను? ఫ్రెండ్స్, నేను మీకు నచ్చానా? నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్ గా మీకు వీడియోస్ లో టచ్ లో ఉంటాను. ఫ్రెండ్స్, నా కోసం మంచిగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ నేను నెక్స్ట్ వీడియోలో మీ పేరుతో సహా చదివి వినిపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదండి మన మహాలక్ష్మి విషయం. అయితే ఇంకా మనము పికిల్ విషయానికి వచ్చేస్తే మాత్రము 1.5 కేజీ బోన్తోనే ఉన్న చికెన్ తీసుకున్నామండి. దీన్ని ఉప్పు పసుపు వేసి ఉడకడానికి పెట్టేసుకున్నాము. అలాగే మసాలా కోసం అయితే మనము ధనియాలు, పట్టా, లవంగాలు, మిరియాలు, ఇలాచి, మెంతులు, అలాగే కొన్ని ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా దంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా దంచేసుకున్నామండి. ఈ అల్లం తెల్లగడ్డను మనం వాష్ చేసుకుంటాం కదా, అలాగే వేసేయకుండా కాసేపు ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకున్నామంటే తేమంతా పోతుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజుల నిలువ ఉంటుంది. మా ఇంట్లో అయితే మాత్రం అన్ని రోజులు ఉండదులేండి. చేసినప్పటాంచి అదే, ఇంక అందరూ అదే వేసుకొని తినేస్తారనమాట. ఒక రోజుకే అయిపోద్ది. అలాగే గోంగూరను కూడా మనము నీట్గా ఒలిచేసుకొని సన్నగా కట్ చేసుకొని కాసేపు ఎండలో పెట్టుకున్నామంటే తేమంతా పోతుందండి. అప్పుడు దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. మనమైతే ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుంటున్నాము. మనము చేసుకునే పికిల్స్ అనేటివి మంచి టేస్ట్ రావాలంటే వేరుశనగ నూనె అయితే మాత్రం మంచి టేస్ట్ వస్తాయండి పికిల్స్. నూనె మనకి మంచిగా వేడైన తర్వాత చికెన్ వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే అస్సలు బాగుండవు, గట్టిగా అయిపోతుంది అన్నమాట చికెన్. మంచిగా లోపల దాకా ఫ్రై అవ్వాలి. అలాగే మనం పట్టుకొని ఇంచితే ఇరిగిపోవాలన్నమాట చికెన్. ఆ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. మనము ఈ చికెన్ ముక్కలను వేపుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, కలుపుతూ వేపుకోవాలి. ఇక్కడ కానీ మనం ఎక్కువగా వేపేసుకున్నామంటే ఆ పచ్చడి అస్సలు ఇంకా గట్టిగా అయిపోద్దండి. తర్వాత మనం నిమ్మరసం ఇవంతా వేస్తాం కదా, ముక్క చాలా గట్టిగా అయిపోద్ది. కొంచెం సాఫ్ట్గానే మనం ఉండేటట్లు మనం తీసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు అదే నూనెలో మనం అల్లం తెల్లగడ్డ వేసుకొని వేపుకోవాలండి. నూనె అయితే మనం తీసుకున్న చికెన్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది నూనె. కాకపోతే మేము 1-2 రోజులకి తినేస్తాం కాబట్టి అంత నూనె అవసరం లేదనుకొని ఆ నూనెలోనే చేసేసుకుంటున్నాం అన్నమాట. ఎక్కువ రోజులు పచ్చడిని నిలువ పెట్టుకునే వాళ్ళైతే మాత్రం నూనె కొంచెం వేసుకోవాలండి. నూనె ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది, లేదంటే పాడైపోద్ది. మా ఇంట్లో అయితే మాత్రం అస్సలు ఉండదు అన్నమాట. 1-2 రోజులకి అయిపించేస్తాం ఖచ్చితంగా.
మనం వేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగే కరివేపాకు ఇవంతా బాగా వేగిపోయిన తర్వాత మనము మంట తగ్గించేసుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకోవాలి. అలాగే మనము వేపి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను కూడా వేసేయాలండి. మీరు చూస్తున్నారు కదండి, పొయ్యిలో అస్సలు కట్టెలు లేవన్నమాట, కేవలం నిప్పులు సగం మీద మాత్రమే ఉంది. ఇలా సగం మీద కలుపుకున్నామంటే మనకి మిరప్పొడిలో పచ్చివాసన కూడా పోతుందండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి మనము సరిపడినంత సాల్ట్, మిరప్పొడి అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇవంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మరి దీంట్లో నూనె తక్కువ అన్నట్లు అనిపించినా గానీ కొంచెం సేపు పట్టు పక్కన పెట్టామంటే దాంట్లో నుంచి నూనె వస్తుందండి బయటికి. ఎక్కువ రోజులు ఉంచుకునే వాళ్ళకైతే మాత్రం ఈ నూనె అస్సలు సరిపోదండి. గోంగూర తక్కువైంది కదా ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ అబ్బా టేస్ట్ అయితే ఉండిందండి, సూపర్ గా ఉండిందన్నమాట. ఆ ముక్కల్ని అలా ఎత్తుకొని ఒట్టిగా తినేయాలనిపించిందండి, అంత బాగుండింది. మనకి పికిల్ అంతా మంచిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని ఆ రసాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలండి. అయితే రెడీ అయిపోయిందండి. ఒక రోజు రెస్ట్ ఇచ్చామంటే అదిరిపోద్ది అనమాట. మన మహాలక్ష్మిని రోజు వీడియోస్ లో చూపించమంటారా చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్ గా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.